భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి, మీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లిస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు నామములో గడిచిన ఏప్రిల్ మాసం అంతా కూడా మీరు రెక్కల నీళ్ళు కాపాడి ఈ నూతనమైనటువంటి మే మాసంలోనికి అడుగుపెట్టి కృపనిచ్చినందుకై, నడిపించినందుకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. మీ కోట్లాది వందనములు, స్తుతులు, స్తోత్రములు. ఈ క్రొత్త మాసము తండ్రి మా జీవితాలకు ప్రత్యేకమైన ఆశీర్వాదాలను నింపేదిగా ఉండనిమ్మని ప్రార్థిస్తున్నాను. మీ కోట్లాది వందనములు తండ్రి. అలాగూ మా ప్రతి నిర్ణయంలో మీ చిత్తాన్ని గుర్తించే జ్ఞానాన్ని, కృపను మెండుగా నిండుగా అనుగ్రహించమని, మా ప్రాణాత్మ దేహములను దృఢపరచమని, మీ సేవ కొరకు వాడుకనమని, పరలోకపు వర్తమానాలు ప్రసాదించమని, మీ పరిశుద్ధాత్మ శక్తిని మెండుగా నిండుగా అనుగ్రహించమని ప్రార్థిస్తూ, నా తండ్రి మీ సన్నిధిలో చేరి ప్రార్థనలో ఏకీభించిన ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకునమని, వారికి ఉన్నటువంటి తండ్రి శరీర బలహీనతలన్నీ తొలగించమని, నూతన శక్తితో, బలముతో, ప్రభావంతో నింపమని, రక్తం తక్కువగా ఉందని బాధపడుతున్న వారికి సమృద్ధిగా మీ రక్తాన్ని అనుగ్రహించమని, కణాలు తగ్గిపోయిన వారిని మీరే దృఢపరిచి సంపూర్ణ స్వస్థత దయచేయమని, తండ్రి ఎయిడ్స్ వ్యాధి, క్యాన్సర్ వ్యాధి, షుగర్ వ్యాధి, థైరాయిడ్ వ్యాధి, చికెన్ గున్య వ్యాధి, ప్రతి విధమైన వ్యాధులన్నింటినీ గద్దిస్తున్నాను. సంపూర్ణ స్వస్థత మీ బిడ్డలకు అనుగ్రహించి మేలుతో మీ బిడ్డలను తృప్తిపరచమని ప్రార్థిస్తూ, విద్య కోసం, బుద్ధి కోసం, తండ్రి ఎగ్జామ్స్ కోసం, జాబ్స్ కోసం, ప్రమోషన్ కోసం వెయిట్ చేస్తున్న ప్రతి బిడ్డను మీరు తృప్తిపరిచి ఘనమైన కార్యాలు వారి జీవితాల్లో జరిగించినందుకై స్తుతిస్తూ ఉన్నాను. అలాగే మీ కరుణా కటాక్షము చూపి అద్భుతమైన మీ ఆశీర్వాదపు జల్లులు మీ కృపలో మీ బిడ్డలకు అనుగ్రహించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని, యవ్వన బిడ్డల వివాహాలు సెటిల్ చేయమని, ఆటంకాలన్నీ కొట్టివేయమని ప్రార్థిస్తూ, శ్రేష్టమైన శక్తి గల మీ నామానికి స్తుతులు చెల్లిస్తూ, మీ బిడ్డలు మీ కృపగల హస్తములకు అప్పగించుకుంటూ, ఈ దిన దీవెనల ఆశీర్వాదం సమృద్ధిగా దయచేయమని, ఈ మాసం అంతా కూడా మీ బిడ్డలకు ప్రత్యేకమైన దీవెనలు, ఆశీర్వాదములు సర్వసమృద్ధిగా అనుగ్రహించమని, ఎన్నడూ వినని, చూడని వింత కార్యాలు వారి జీవితాల్లో జరిగిస్తూ, నన్ను నమ్మిన వారిని విడువను, ఎడబాయనన్న మాట నెరవేరుస్తూ, మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని, దీవించమని మీ కృపగల హస్తములకు బిడ్డలందరినీ అప్పగించుకుంటూ, యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.